బైబిల్లో మీకు మాట చెప్పనా, ఒక దయ్యం అంట, ఒక దయ్యం ఒక ఇల్లు బాగా నీట్గా అరేంజ్మెంట్లు చేసి ఆ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం చూసి ఆ ఇంట్లోకి వచ్చి కూర్చుందంట దయ్యం. మరలా ఇది పోయి బయటికి వెళ్ళిపోయి దీనికంటే చెడ్డవైన 7 దయ్యాలు తెచ్చి మళ్ళీ యాడికి వచ్చింది. ఎందుకు ఈ వాక్యం రాయబడిందంటే, వాస్తవంగా ఇంట్లో ఎవరుండాలండి? మనుషులు ఖచ్చితంగా ఆ ఇంట్లో నివాసం చేయాలి. మరి ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఎవరు వచ్చి చేరుతారు? పాడుబడిన ఇళ్లలో చూడండి. అందుకే మన వాళ్ళు అంటుంటారు, ఊరికే అనలే ఆ మాట. ఏమని? ఆ బైబిల్లో కాన్సెప్టే ఇప్పుడు బయట తీస్తున్నారు. ఏదన్నా గబిలాలతో ఉందంటే ఇంక అయిపోయి ఇక్కడ ఏమున్నాయి అంటారు. బూజులు పట్టున్నాయి అనుకో ఇల్లు, ఏమంటారు? అమ్మో దయ్యాల ఇల్లు. ఇల్లే పెట్టేస్తారు దానికి పేరు. ఎందుకని దాన్ని దయ్యాల ఇల్లు అంటున్నారు? ఎందుకు దాన్ని దయ్యాల కోట అంటున్నారంటే, దాంట్లో ఎవరు నివాసం లేకపోతే ఎవరు ఉంటారు వచ్చి? హృదయం కూడా అంతే. నీ హృదయంలో దేవుడు లేకపోతే, ఉండాల్సిన వాక్యాలు లేకపోతే, ఉండాల్సిన దైవ భక్తి లేకపోతే, కపటం అనేటటువంటిది లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. అందుకని దీన్ని ఎప్పుడు ఖాళీగా పెట్టమాకండి. ఇది ఎప్పుడు నిండగా ఉండాలి. నిండగా ఉండాలి.